నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి. పరిశుభ్రతయే నిజమైన సేవ అని చెప్పిన గాంధీజీ కళ నెరవేరుద్దామన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఈ లాటరీ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయింపు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో మిగిలిన ఇళ్ల స్థలాలకు నిర్వహించిన ప్రక్రియ. సమకాలీన సమాజంలో మహిళలపై అడుగడుగునా పెరిగిపోతున్న అఘాయిత్యాలు. దాడులను అరికట్టేందుకు మహిళా గర్జనలో పాల్గొనాలని పిలుపునిచ్చిన మహిళా మనులు. ఇక వివరాలకు వెళ్తే, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో చేపట్టిన మహాశాంతియాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తయింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగం పండితులు, అర్చకులు హోమాన్ని నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహణ జరిగింది. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుభ్రత పాటించడమే నిజమైన సేవని బాపూజీ చెప్పినట్లు ఆయన కళను నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. డెంకాడ మండలం రఘుమండ వద్ద విఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో మిగిలిన 44 ఎంఐజీ ఇళ్ల స్థలాల కోసం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ అనిత సమక్షంలో కంప్యూటర్ ద్వారా లాటరీ నిర్వహించి స్థలాలను కేటాయించారు. లాటరీ విజేతలకు ప్లాట్ కేటాయింపు పత్రాలను అందజేసి జాయింట్ కలెక్టర్ వారిని అభినందించారు. అడలి వ్యూ పాయింట్పై రూపొందించిన పోస్టర్ను పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీన అడలి వ్యూ పాయింట్ను ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. అడలిలో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన సూచించారు. 27వ తేదీ ఉదయం అడలి వ్యూ పాయింట్ రెస్టారెంట్ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు మాట్లాడుతూ పరిశుభ్రతయే నిజమైన సేవని ఆయన అన్నారు. ఈ శిబిరాలను విజయనగరం, నెల్లిమర్ల, చిపురుపల్లి, రాజ్యం, బొబ్బిలి, బాడంగి, ఎస్కోట తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. పారిశుధ్య కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. 23వ తేదీన విజయనగరం 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్వచ్ఛతా హై సేవ, పరిశుభ్రతయే నిజమైన సేవ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది విజయనగరం ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. విజయనగరంతో పాటు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అయిన నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, బాడంగి, ఎస్కోట ఈ నియోజకవర్గాల్లో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళు ఈ క్యాంపుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో
డిసిహెచ్ఎస్ మేడం గారు విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కూడా స్వచ్ఛత హై సేవా ప్రోగ్రాం 2024 కింద అందరు పారిశుద్ధ్య కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్త్ చెకప్ చేసి స్క్రీనింగ్ చేసుకొని ఏదైనా వాళ్ళకి మెడికల్కి కానీ సర్జికల్కి కానీ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరమైనా సరే మేడం గారు ఇక్కడ అందరికీ చేసి ఇక్కడ మందులు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఫర్దర్ సర్వీసెస్ అవసరమైనట్టుగా అయితే వాళ్ళని హాస్పిటల్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తే అక్కడ కూడా వాళ్ళకి స్కానింగ్లు కానీ ఎంఆర్ఐ కానీ ఇంకా ఫర్దర్ పెథాలజీ మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ అవసరం అనుకున్నట్టయితే అక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా కోట వద్ద నిర్వహించబోయే మహిళా గర్జన విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు సుభద్రాదేవి పిలుపునిచ్చారు. నగరంలోని ప్రదీప్ నగర్ వద్ద ఉన్న శ్రీ శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాలలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు మహిళల హక్కులపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై ఎక్కువగా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని తెలియజేశారు. వాటిని నియంత్రించడానికి మహిళలు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అనుష, అచ్చిరెడ్డి, కళాశాల డైరెక్టర్ రవికుమార్, లెక్చరర్లు కారుణ్య, శ్రీలత, దివ్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సెప్టెంబర్ 30వ తేదీన మహిళా గర్జన అనేది వాజీ ఛానల్ వాళ్ళు మహా సంగ్రామంలాగా ఏర్పాటు చేస్తున్నారండి. దీనికి సంబంధించి అన్ని రకాల సంస్థలు, హ్యూమన్ రైట్సే కాదు, మహిళా మండలే కాదు, మా లాయర్స్ అసోసియేషనే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు సంబంధించిన సంస్థలు, ఎన్నో సంస్థలు, ఆడవాళ్ళు అందరూ కలిపి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. భారీ ఎత్తున ర్యాలీని ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. దీనికోసమని మేము అందరం కలిపేసి వివిధ రకాలైన కాలేజీలకి, వివిధ రకాలైన లేడీస్ హాస్టల్స్కి, అన్నీ ఉన్న ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని రకాల సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకువచ్చి ఆ మహా సంగ్రామంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి. కాలేజీకి ప్రిన్సిపాల్ గారి అనుమతికి అక్కడ వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహం చూపించారు. ఈ నెల 30వ తారీఖున నిర్వహించే మహిళా గర్జన అనే కార్యక్రమానికి స్వచ్ఛందంగా అందరూ అనేక సంఖ్యలో వస్తామని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారండి. దానికి మాకెంతో ఆనందం అనిపించిందండి. ఈ విద్యావంతులైన అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నానండి. దేశంలో ఎన్నో అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం చట్టాలని కఠినం చేయాలి. ఎక్కడ వెళ్ళినా స్త్రీలకు రక్షణ లేదు. మనం అందరం కదిలి వెళ్దాం. ఈ నెల 30వ తేదీన జరుగుతున్న మహిళా కార్యక్రమంలో మనం పాల్గొందాం. దేశంలో మహిళలకి అక్కడ రక్షణ లేదు. ఎందుకంటే ఎన్ని కోర్టులు, ఎన్ని న్యాయాలు జరుగుతున్నా కానీ ఓన్లీ ఉరిశిక్ష ఈజీగా తీసేస్తున్నారు. దానికి కాకుండా అమ్మాయి చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించిందో అబ్బాయి కూడా అదే నరకం అనుభవించేటట్టు శిక్ష వేయాలని అనుకుంటున్నాను. దీంతో మన సమాజంలో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు, అలాగే చాలా అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ పెంచుకొని ప్రతి ఒక్కళ్ళు చైతన్యం కలిగి ఉండాలి. ఈ విషయంలోని బయటికి రావాలి. ప్రతి ఒక్క విషయంలో అమ్మాయిలు ఈ మధ్య చూసుకుంటే బెంగళూరులో 30 మొక్కల కోసం ఒక అమ్మాయిని ఫ్రిడ్జ్లో దాచారు. ఇటువంటి ఇంకా తెలిసినవి ఉంటే తెలియని చాలా ఉన్నాయి. ప్రతిదీ బయటికి రావాలి. దాన్ని న్యాయ పోరాటం చేయాలి. అంతేగాని మనసులో ఉంచుకొని భయపడుతూ బాధపడుతుండకూడదు. మన చట్టాన్ని ఉపయోగించుకోవాలి. మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క ధైర్య సాహసాలు బయటికి చూపించాలి. అలాగే ప్రతి ఒక్క అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్, కరాటే లాంటివన్నీ నేర్చుకుంటూ కూడా ఉండాలి. థ్యాంక్ యూ. 4 అత్యాచారాలు జరిగాయి. అంటే గంటకే 4 అమ్మాయిలు అంటే మనకు తెలిసినవే 4, అంటే మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉంటాయి. పరువు కోసం చెప్పలేనివి బయటికి చాలా ఉంటాయి. ఇంకా పరాయి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పలేనివి చాలా ఉంటాయి. ఇలాంటివి ఇలా చేస్తున్న వాళ్ళలో 18 వయసు నుంచి 30 వయసు లోపల వయసు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దీని మీద ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు కొంచెం ఇది చేసుకొని ఉండాలి. మన అమ్మాయిలు కూడా అంటే భయపడకుండా ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయిలకి రక్షణ లేదు. ఎక్కడ చూసినా మహిళల దగ్గరే రక్షణ ఉండట్లేదు. దీన్ని బట్టి చూసుకుంటే చాలా అత్యాచారాలు, దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. దానికి మనకే సపోర్ట్ కావాలి. అంటే అమ్మాయిలందరూ ముందు యూనిటీగా ఉండి
అబ్బాయిల దగ్గర ఎలా ఉండాలో నడుచుకోవాలి. మాజీ మంత్రి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణ్ కుమారుడు పడాల శరత్చంద్ర అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందారు. ఆయన 4 రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం గైత్నార్లోని వారి స్వగృహం వద్ద ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చి శరత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లాలో భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిని ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు అర్హులైన వారి జాబితాలను సోమ మంగళవారాల్లో ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి నివేదించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తహసీల్దారులకు ఆదేశించారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 66 ఇళ్లు దెబ్బతిన్నాయని వాటికి పరిహారం అందించాలని తహసీల్దారుల నుంచి నివేదికలు అందాయని ఆయా మండలాల్లో ఇళ్ల పరిహారానికి అర్హులైన వారి జాబితాను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 294 వింతలు ఈరోజు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సీతుమాధవన్, డిఆర్ఓ అనిత తదితరులు ప్రజల నుంచి వింతలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధించిన జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అత్యధికంగా రెవెన్యూ శాఖ 227, డిఆర్డీఏకి 24, పంచాయతీరాజ్ శాఖ 10, గృహ నిర్మాణ శాఖ 9, ఈపీడీసీఎల్కు విద్యాశాఖకు 7 చొప్పున, వైద్య ఆరోగ్య శాఖ 6, గ్రామ వార్డు సచివాలయాలు, ఆసుపత్రుల సమన్వయాధికారికి 2 చొప్పున వింతలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ శోభిక, ఐటీడీఏ ఇన్ఛార్జ్ పిఓ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అనాథ శరణాలయంలో కేర్ టేకర్ సునీత అక్కడ ఉన్న ఆడపిల్లలను కొట్టి మానసికంగా, శారీరకంగా ఆడపిల్లలకు బట్టలు ఇప్పించి హింసించిందని జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నగరంలోని లంకాపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అంబేద్కర్ స్త్రీల కోసం ఎన్నో హక్కులు కల్పించారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేర్ టేకర్ సునీతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు రాజేంద్ర నగర్లో సునీత కేర్ టేకర్ అనాథ శరణంలో బాలికలను అతి దారుణంగా, క్రూరంగా, సాడిసంగా కొట్టి తిట్టి తిండి పెట్టకుండా పిల్లల్ని కొన్ని రోజులు చాలా పస్తుల్లో ఉంచడం జరిగింది. నెక్స్ట్ బాలికలను అగ్గితో కూడా వాతలు పెట్టడం జరిగింది. కానీ ఆ యొక్క బాలికలను బట్టలిప్పి అక్కడ సిబ్బందిగా పనిచేస్తున్న పురుషులు ఎదుట నిలబెట్టడం అనేది చాలా దారుణము, సమాజమే సిగ్గుపడిన విషయం. అయితే అయ్యా అక్కడ ఎన్నో అనర్థాలు జరుగుతుంది, చాలా ఘోరాలు జరుగుతుంది. ఆ యొక్క సునీత కేర్ టేకర్ మీద చాలా అభియోగాలు వస్తుంది. రాత్రప్పుడు కూడా అనాథ శరణాలయంలోకి వ్యాన్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క బాలికల మీద చాలా అరాచకాలు, చాలా దారుణాలు జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ అనాథ శరణాలు ఉన్నారో అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ యొక్క అనాథ పిల్లల్ని పుస్తకాలు, బట్టలు, తిండి, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, వాళ్ళకి సంరక్షణ కల్పించాలని మన తెలంగాణలోని ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. కానిస్టేబుల్ పోస్టులకు శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి మెయిన్ పరీక్షను చేపట్టాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య జిల్లా కన్వీనర్ హరీష్ డిమాండ్ చేస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డుల రిజర్వేషన్కు సంబంధించిన కేసును తక్షణమే పరిష్కరించి
కానిస్టేబుల్ ఈవెంట్స్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యార్థులు ఉద్యమం బాట పట్టారు. ఉదయం కోట దగ్గర నుండి కంజిక పరమేశ్వర కోవిల్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతున్నారు. నవంబర్ 28న 6500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ గత ప్రభుత్వంలో ఏ ఒక్క లాయర్ గవర్నమెంట్ తరఫున లాయర్ కూడా స్పందించకపోతే మరి 2024 మరి తేదేపా గవర్నమెంట్ మా నిరుద్యోగులందరినీ ఎన్నుకున్నాం. మరి ఈ నిరుద్యోగుల తరఫున విజయనగరం జిల్లాలోనే ఈ గడ్డలోనే లోకేష్ గారు యువగలం పాదయాత్రల సందర్భంగా ఏం చెప్పారంటే మేము వచ్చినటువంటి 3 నెలల్లో ఈ రిక్రూట్మెంట్ ని ఏ విధంగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి ఏ విధమైనటువంటి లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ హోమ్ మినిస్టర్ అనిత కానీ ఏ విధంగా కూడా మాకు స్పందించట్లేదు. ఎటువంటి వాళ్ళు రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఈ నోటిఫికేషన్ ఎలాగే డిలే అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మాకు అర్థం కావట్లేదు. హోంగార్డ్ రిజర్వేషన్లు 15% నుంచి 20%, 40% పెంచారు. ఆ 40%కి జనరల్ అభ్యర్థుల్లో ఉన్నటువంటి 60%కి తేడా చూసుకుంటే 13,000 మంది ఉన్నటువంటి హోంగార్డ్ అభ్యర్థుల్లో 95,000 మంది ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వ హయాంలోనే కానిస్టేబుల్ పోస్టులు 6,100 పోస్టులు తీశారు. దానికి గాను 95,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పటి వరకు హోంగార్డ్ రిజర్వేషన్ కేసులు అని చెప్పి ఈరోజు కోర్టు హీరింగ్ కేసు నిర్వహించారు. ఇప్పటికి కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి మాటైనా మాట్లాడలేదు. ఈరోజు పాదయాత్ర భాగంలో నారా లోకేష్ గారు వెంటనే వచ్చి రాగానే కానిస్టేబుల్ ఈవెంట్స్ వెంటనే నిర్వహిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలుగా అవుతున్నా సరే ఈరోజు విజయనగరం జిల్లాలో 2,000 మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళకి చాలా విధంగా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఏదైతే హోంగార్డ్ రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి వెంటనే కానిస్టేబుల్ ఈవెంట్స్ జరిపించాలని, లేని ఎట్లా ఈ ఉద్యమం తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులకు ఉద్యోగస్తులకు నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ ఆరోపించారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ లేబర్ కోడ్లు కార్మికులకు నష్టం కలిగించే విధంగానే కాకుండా కార్పొరేటర్లకు యాజమాన్యాలకు ఉడింగం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం కార్మికులకి ఉద్యోగస్తులకి నష్టం చేసే విధంగా 44 చట్టాలని మార్చి 4 కోడ్లుగా తీసుకొస్తూ ఉంది. ఆ కోడ్స్ అనేవి మొత్తం కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా, కార్పొరేట్స్కి యాజమాన్యానికి ఊడిగం చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపు మేరకు సెప్టెంబర్ 23న బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంట్లో ఎటువంటి ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఈరోజు బీజేపీ నిర్ణయం చేసి మేము అమలు చేస్తామని చెప్తా ఉంది. ఈరోజు బీజేపీ కార్మిక వర్గం పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు, ఉద్యోగులు ఈరోజు శ్రమించి ఈ దేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అటువంటి కార్మిక వర్గం పైన దాడి చేయడం అంటే ఈ దేశం మీద దాడి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గత నెల 22వ తారీఖున జిల్లా కలెక్టర్కి ఇచ్చిన వినతి పత్రంపై స్పందించారని కొత్త వలస ఉమా జూట్ మిల్స్ ఏఐఎఫ్టియు యూనియన్ నాయకులు సేనాపతి రాంబాబు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారని, 3 సమావేశాల్లో తామందరూ పాల్గొన్నామని, యాజమాన్యం 3 మీటింగులకు హాజరు కాలేదని ఆరోపించారు. అందువల్ల డిప్యూటీ కమిషనర్ దాన్ని విశాఖపట్నం జాయింట్ కమిషనర్కు రిఫర్ చేశారని తెలియజేశారు. విశాఖపట్నం జేసీఎల్ వద్ద జరిగిన 2 సమావేశాలకు కూడా యాజమాన్యం హాజరు కాలేదని ఆయన అన్నారు.
ఆస్తులు పంచుకోవడానికి వారు లాకౌట్ చేశారని ఆరోపిస్తున్నారు. పంచుకోవడానికే ఈరోజు లాకౌట్ చేశారు. మమ్మల్ని పక్కదారి పట్టించి వాళ్ళు లాకౌట్ చేస్తున్నారు. లాకౌట్ చేసి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మిల్లుకి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి అమ్మితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మేము మరి తిప్పలేమని చెప్పేసి ఒక సందర్భంలో వేరే ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నారు తప్ప జాయింట్ మీటింగ్ అయితే రావటం లేదు. సరే భూమి అమ్మితే మా డబ్బులు మాకు సెటిల్ చేస్తారని చూస్తే భూమి అమ్మేస్తున్నారు కానీ వీళ్ళు ఇరు వర్గాలు కూడా పంచేసుకుంటున్నారు. మాకు రావాల్సిన బకాయిలు ప్రస్తుతానికి ఈఎస్సీ కానీ పిఎఫ్ కానీ మా దగ్గర కట్ చేసినటువంటి డబ్బులు కట్టలేదు. అవి ఒక 2.5 కోట్లు. సో కార్మికులు, చనిపోయిన కార్మికులు, రిజైన్ పెట్టిన కార్మికులు, వీళ్ళు గ్రాడ్యుయేట్లు ఇవాళ సుమారు 100 మంది పైనే ఉన్నారు. వీళ్ళు గ్రాడ్యుయేట్లు మొత్తం కూడా వచ్చేసాయి. గ్రాడ్యుయేట్ మీద వీళ్ళు ఇన్సూరెన్స్ చేశారు. ఆ ఇన్సూరెన్స్ చేసి ఆ డబ్బులు వచ్చినా అవి వాడేశారు. ఏ డబ్బులు కట్టడం లేదు. వాళ్ళే కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు హామీ ఇచ్చారు, మీరు ఇచ్చిన వినతి పత్రం మీద చొరవ తీసుకుంటా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్కి ఆర్డీఓ గారికి తెలియపరుస్తామన్నారు. ఆ ఆశాభక్తంతో మేము వెళ్తున్నాం సార్. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు విజయనగరాన్ని ట్రాఫిక్ సమస్యల నుండి బయటపడేసేందుకు సంతకాల వంతుని ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వచ్చే వాహనాలన్నీ ఫ్రీగా వచ్చేందుకు అండర్ పాస్ పెట్టారని, దీనికి సంబంధించిన 4 శాఖలు రైల్వే, రహదారులు, భవనాల శాఖ, పురపాలక శాఖ, నేషనల్ హైవే అథారిటీలతో గతంలో చర్చించారని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీనికోసం 5 కోట్ల రూపాయలు కేటాయించారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపివేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అండర్ పాస్ ప్రారంభించాలని ఆయన కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అలాగే నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడారు గతంలో. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం 5 కోట్లు శాంక్షన్ చేయడం, గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు కూడా 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గతంలో ఏవైతే మా కేంద్ర మంత్రి వర్యులు ఆయనకి ఎంతో మెచ్చి ఇష్టంగా చేసినటువంటి పనులన్నీ కూడా ఆపేసి పక్కన పెట్టారు. అయితే ఏ ప్రభుత్వం మారినా ఎప్పుడూ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా మా నాయకులు ఎప్పుడు ఆలోచిస్తారు. దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారిని ఆయన ఆదేశం మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ అండర్ పాస్ కింద నుంచి కూడా ఓపెన్ చేసినట్లయితే ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ సమస్య ఉండదనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. సర్వేల్లో రైతుల భూములను తక్కువగా చూపించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి గంటా పోన్నాయుడు ఆరోపించారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు 10 సెంట్ల భూమి ఉన్నట్లయితే కొలతల వద్దకు వచ్చేసరికి 7 లేదా 8 సెంట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులు ఆందోళన గురవుతున్నారని తెలియజేశారు. ఎల్పీ నెంబర్ విధానం తీసుకొచ్చినందువల్ల భూములు అమ్ముకునే విషయంలో కానీ, భూమి యాజమాన్యం బదలాయించే విషయంలో కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియజేశారు. భాగంగా రైతుల తాలూకా కొలతలన్నీ కూడా మరి తక్కువగా చూపించే పరిస్థితి కూడా ఉంది. ఎగ్జాంపుల్ రైతుకు 10 సెంట్లు ఉందనుకోండి, ఆ కొలతలు వచ్చేటప్పటికి 7-8 సెంట్లు కనిపించడం వల్ల రైతులు ఆందోళనకు గురవడం. అదేవిధంగా ఎల్పీ నెంబర్ విధానం తీసుకురావడం వల్ల ఏదైతే 4-5 రైతుల్ని అందులో కన్జ్యూమ్ చేసి ఒక నెంబర్ ఇవ్వడం వల్ల ఆ రైతు తాలూకా అవసరాల కొద్ది ఏదైనా భూమి అమ్ముకోవాలన్నా లేదా ఏదైనా ఎవరైనా వాళ్ళు తండ్రి చనిపోతే కొడుకు పేరు మీద మరి ముటేషన్ వేసుకోవాలన్నా సరే ఆ ఎల్పీ నెంబర్ విధానం ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి. దీనివల్ల రైతులందరూ కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది. దీని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి రైతులందరూ కూడా తీసుకురావడం, మరి ఆవిడ ఆదేశాల మేరకు ఈరోజు మేము గ్రీవెన్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి. దాని మీద జీవో రావాల్సి ఉంది, త్వరలోనే వస్తుంది. ఈలోపు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే గౌరవ ఏదైతే సబ్ రిజిస్టర్ గారు, జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో, ఏదైనా గ్రామాల్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇస్తానవడం అన్నది కూడా సంతోషదాయకం. దయచేసి ఏదైతే ఇంతకు ముందు ఉండే విధానం ఏదైతే ఉందో రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే సర్వే నెంబర్లు ఏదైతే ఉన్నారో ఆ హక్కు రైతుకు పూర్తిగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఏపీఎస్సీ కార్పొరేషన్లు వాలంటీర్లుగా తర్వాత ఫెసిలిటేటర్లుగా నియమించిన ఏపీఎస్సీ కార్పొరేషన్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని దళితుడు పేదవాడుగా మిగలకూడదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామకాలు చేశారని, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు. అన్ని విధాలుగా ఏపీఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపయోగించుకున్నారు. అప్పుడు కూడా మాకు కనీస గౌరవ వేతనం ఇస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా అప్పుడు సపోర్ట్ చేశారు. అయితే 2000 ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూనే కార్పొరేషన్లో ఉన్న ఫెసిలిటేటర్స్ కూడా ఎవరికి కూడా ఉద్యోగ భద్రత లేకుండా ఈ 5 సంవత్సరాలు మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఆయన ప్రభుత్వానికి మేము అండదండలుగా ఉండి ప్రతి జిల్లాలో మేమంతా సపోర్ట్గా నిలిచి ఈ ప్రభుత్వం రావడానికి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఫెసిలిటేటర్ అందరూ కూడా మా సాయి శక్తిలో ప్రయత్నించి గెలిపించుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నాం. కేవలం మా జాతి మీద ఆయనకు ఉండే గౌరవం, నీతి, నిబద్ధత, దళితులు అనేవారు బయటికి రావాలనే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన ఉండడం చేత ఈరోజు ఆయన కోసం మేము కష్టపడి గెలిపించుకున్నాం. కాబట్టి దానికి సంబంధించిన మమ్మల్ని కార్పొరేషన్లో తీశారు. అప్పుడు తీసినప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఎటువంటి పని లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు మంచి జరుగుతుందని కూడా మా జాతికి అండగా ఉండి మా ఫెసిలిటేటర్స్ వ్యవస్థని కాపాడి మమ్మల్ని మాకు న్యాయం చేస్తారని, మా కుటుంబాలకు కూడా న్యాయం చేసి గౌరవిస్తారని మా ఈ సభ మడ్డువలస జలాశయం సాగునీరు వెంటనే విడుదల చేయాలని సంతకావటి మండలం బాధితులు అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద వినతిపత్రం ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ శివారు గ్రామాల్లో ఉన్న ఆయకట్టు రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు అభ్యర్థించారు. సిరిపురం, చిన్న సిరిపురం, శేషాద్రిపురం, బలరాంపేట, అప్పల అగ్రహారం, గోకర్ణపల్లి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండేటటువంటి సుమారు 10-12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు వారిని అడిగి మనం తెలుసుకుందాం. గ్రామం పరిధిలోను, మంతిని గ్రామం పరిధిలోను, గోకర్ణపల్లి తదితర చుట్టూ గ్రామ పరిధిలో మా ఆయకట్టు భూములు అనేవి ఉండడం జరిగింది. ఆ భూములకి సకాలంలో నీరు అందకపోవడంతో పంటలు అనేటువంటివి పెట్టుబడి పెట్టడమే కానీ చేతికి పంట అందడం లేదు. పంట అందకపోవడంతో రైతులము దివాలా పడవలసిన పరిస్థితి వస్తుంది. మడ్డువలస రిజర్వాయర్ వచ్చినప్పటికి కూడా నీరు అందక మేము బాధపడుతున్నాం. మా పూర్వీకులు ఒకప్పుడు మడ్డువలస వస్తే మా పిల్లలు బ్రతుకుతారనే ఆశ వాళ్ళకు ఉండేది. అయినప్పటికీ కూడా మా తరంలో కూడా మడ్డువలస వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు మడ్డువలస ప్రయోజనం లేకుండా నీరు రాకుండా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆ ఇబ్బందుల దృష్ట్యా మేము సుమారు ఈ విజయనగరానికి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతులం. అయినప్పటికీ బాధలకు అన్నీ పడి మేము సొంతంగా మా ఖర్చులు పెట్టుకొని ఈ పూడికి తీతలు కొన్ని తీయించి ఇక్కడ ఖర్చులు పెట్టుకొని రావడం అన్నీ జరిగింది. అయినప్పటికీ మా యొక్క ఈ సంవత్సరం పంట పోయినప్పటికీ వచ్చే సంవత్సరంకైనా సకాలంలో నీరు అందేటట్టుగా పూడికి తీతలు కానీ తగిన ఏర్పాట్లు కానీ చేస్తారని మీడియా ప్రతినిధుల ద్వారా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. విజయనగరం జిల్లా గైబ్నగరం పంచాయతీ కార్యాలయంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ ఆధ్వర్యంలో వైస్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, గైబ్నగరం నియోజకవర్గం కన్వీనర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, వయోవృద్ధులు, వికలాంగులు, డాక్టర్లు అందిస్తున్న ఉచిత వైస్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువ ఇబ్బంది, అందరూ కూడా చుట్టలు కాలుస్తారు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, వీటన్నిటి నుంచి కూడా ముఖ్యంగా మహిళలు కూడా చాలా మంది ఉన్నారు దీనిలో. వీటన్నిటి నుంచి కూడా మీ అందరికీ పదే ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు, అవి కాలిస్తే మనకి క్యాన్సర్, నోటి క్యాన్సర్ వస్తుంది. అలాగే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఏమైనా క్యాంప్స్ పెట్టేటప్పుడు మీరు వెళ్ళి ఎవరికన్నా బ్రెస్ట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా స్థానాల్లో గడ్డలు ఉంటాయి చూపించుకోవాలి. అలాగే ఎవరికన్నా ఎక్కువ రక్తస్రావం అయితే చూపించుకోవాలి. ఏ దానికి కూడా మందు లేదు అన్నది లేదు. గత 30 సంవత్సరాల నుండి స్థానిక రంగాల వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సుమారు 1000 దీపాలతో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఒడిలో వినాయకుడు ఉన్నట్లు ఉప్పుతో వేసి దానికి దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గణనాథుడికి నైవేద్యంగా సమర్పించిన సుమారు 21 కేజీ లడ్డూని వేలంపాట వేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు అందరూ హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయ్ స్టేడియంలో ఈరోజు అండర్-14, అండర్-17 విభాగాల్లో నిర్వహించిన క్రీడా పోటీలను తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ కార్యదర్శి ఐవీపీ రాజు ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్, ఖోఖో, యోగా, బ్యాడ్మింటన్ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఐవీపీ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. క్రీడల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బాగా రాణించాలన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గాద మురళి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కృష్ణంరాజు, తౌడుబాబు, గండికోట శాంతి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి అందరూ కూడా ఏదైతే విజయనగరం నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరుగుతాయి. అలాగే 14 సంవత్సరాలు ఒక కేటగిరీ, 17 సంవత్సరాలు ఒక కేటగిరీ జరుగుతాయి. 2008 డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉందో వాళ్ళు అండర్-17గా, 2011 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అండర్-14గా తీసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా ఎంపికలు జరుగుతాయి. నియోజకవర్గంలో ఇటు గ్రామం నుంచి అలా పట్టణం నుంచి కూడా వివిధ స్పోర్ట్స్తో అండర్-14, అండర్-17 స్పోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక విజయ్ స్టేడియంలో ఇది నిర్వహించడం అనేది ఒక మంచి వాతావరణంలో చేయడం అనేది కూడా మంచి సుపరిణామం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాలు, అలాగే అథ్లెటిక్స్, యోగా, చెస్, షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా 7 రకాల గేమ్స్ని ఇక్కడ టోర్నమెంట్స్ కమ్ సెలక్షన్స్ రేపు గ్రిక్లో కూడా జిల్లా వారీగా ఇక్కడ సెలక్షన్స్ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎంత మంచి వాతావరణం మన విజయ్ స్టేడియంలో అన్ని గేమ్స్కి కూడా అవకాశం కల్పించిన మా ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారి స్టేడియంకి నిర్వహించడం అనేది నిజంగా మంచి శుభపరిణామం. ఇంత మంచి గేమ్స్లో అందరూ కూడా బాగా ఆడి రాబోయే కాలంలో మీ అందరికీ కూడా చదువుతో పాటు క్రీడలకు కూడా మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు 8 వింతలు వచ్చాయి. పలు సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలు కమిషనర్ నల్లయ్యకు అందజేశారు. ఆయా వింతలను సంబంధించిన విభాగాల అధికారులకు అందజేసి సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 మంది వివిధ సమస్యలను వివరిస్తూ వింతలు అందజేశారని తెలియజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 4, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 3, పబ్లిక్ హెల్త్ విభాగానికి సంబంధించి 1 వింతలు వచ్చాయని తెలియజేశారు. ఆయా వింతలు సత్వరమైన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించామని ఆయన చెప్పారు. ప్రతి సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఇబ్బందులు ఉన్న నగరవాసులు వింతలను సమర్పించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరావు, ఏసీపీ అమ్మాజీరావు, ఆర్ఓ శ్రీనివాసరావు, ప్రజారోగ్య అధికారి సామమూర్తి, మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధించిన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 81 ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవం ఉన్నట్లయితే చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి. పరిశుభ్రతయే నిజమైన సేవ అని చెప్పిన గాంధీజీ కళ నెరవేరుద్దామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
ఈ లాటరీ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయింపు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో మిగిలిన ఇళ్ల స్థలాలకు నిర్వహించిన ప్రక్రియ. సమకాలీన సమాజంలో మహిళలపై అడుగడుగునా పెరిగిపోతున్న అఘాయిత్యాలు. దాడులను అరికట్టేందుకు మహిళా గర్జనలో పాల్గొనాలని పిలుపునిచ్చిన మహిళా మనులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.